యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన 4వ మాటగా మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వాక్యంలో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబగ్దాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. గొప్ప దేవానికి స్తోత్రం నా ప్రభా, పరిశుద్ధడానికి వందనాలు నా ప్రభా. అవును తండ్రి, తండ్రి అని ప్రార్థించిన మీరు నా తండ్రి, పాపం ప్రభా, మా పాపం అంతా కూడా నీ మీద మోసుకొని నా ప్రభా, ఒక పాపి వలె నా తండ్రి, నా దేవా నన్నెందుకు విడిచితివని ప్రభా మీరు ప్రార్థన చేసి ఉన్నారు నా తండ్రి. ప్రభా నీకు వందనాలు నా తండ్రి. ఎంతోమంది బిడ్డలు నా తండ్రి ఈ లోకములో తండ్రి చెయ్యి విడవబడిన వారుగా ఉన్న వారిని ప్రభా మీరు ఆదరించుట కొరకు నా తండ్రి, అలనాడు మీరు నా తండ్రి చెయ్యి విడవబడిన వారుగా మీరు వేలాడి ఉన్నారు తండ్రి. అయానికి స్తోత్రము. మీరు మాకు వాగ్దానం ఇచ్చారు, నేను నిన్ను విడువను ఎడబాయనని తండ్రి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను తోడుగా ఉన్నానని తండ్రి. మరణ పర్యంతము నేను నడిపించేవాడు నేనే అన్నారు తండ్రి. ముదిమి వచ్చేంత వరకు నేను సంకెత్తుకొని వాడు నేనని చెప్పిన తండ్రివి నా ప్రభా. నా నిమిత్తమై మా నిమిత్తమై నా తండ్రి, నా దేవా నువ్వెందుకు నన్ను చేయి విడిచితివని ప్రభా తండ్రిని మీరు వేడుకుంటున్నారు నా ప్రభా. అయ్యా కనికరించండి, కరుణించండి మా అందరినీ నా ప్రభా. నీ వైపు చూసి ఈరోజు నా తండ్రి, నా దేవా నన్ను విడిచిపెట్టకు ప్రభా, నన్ను మరిచిపోకు ప్రభా అని ప్రతి వారిని ప్రభా ప్రార్థిస్తున్న వారందరి మీద నీ కనికరాన్ని చూపించి వారి హస్తాలు పట్టుకోవాలి, వారిని ధైర్యపరచండి, బలపరచండి నా తండ్రి. మీరు వారికి తోడుగా ఉన్నారని, మీరు వారిని మరిచిపోలేదని ప్రభా వారి జీవితంలో నిరూపించండి నా తండ్రి. ఏది కూడా తండ్రి వారిని నీ నుంచి దూరం చేయదని నిరూపించి వారిని ఆదుకొని ఆదరించి బలపరచమని, మీరు గొప్ప దేవుడుగా వారికి ఉన్నారని నిరూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.